హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా మసాలా వడనైతే ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. మసాలా వడ కోసం అయితే శనగపప్పునైతే ఒక 5-6 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మెత్తగా అయితే పప్పును గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అంతే పప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాతకి దీనిలోకి అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలోకి అయితే కారం, ఉప్పు, అల్లం పేస్ట్, మసాలా, జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకున్న తర్వాతకి దీనిలోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, నానబెట్టిన పప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే సింపుల్గా ఇట్లా ఇంట్లోనే ఈజీగా మసాలా వడనైతే వేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేయకపోతే చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మసాలా వడ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.